ఇక మొదట్లో విశ్వ యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్‌లో ఉంటాడు. లక్ష్మి తూర్వగా హాస్పిటల్‌కి తీసుకొని వస్తుంది. డాక్టరేమో ఇది యాక్సిడెంట్ కేసు ఫార్మాలిటీస్ ఉంటాయని లేట్ చేస్తూ ఉంటే లక్ష్మి చాలా ఎమోషనల్‌గా మనిషిని చావు బతుకుతూ ఉన్నప్పుడు దయ చూపించండి అని బ్రతిమలాడుతూ ఉంటుంది. హాస్పిటల్ రిసెప్షన్ దగ్గర 5,000 కట్టి అడ్మిట్ చేయమంటారు. లక్ష్మి దగ్గర డబ్బులు లేవు. అక్కడున్న వాళ్ళు డబ్బులు లేకుండా ఎందుకు వచ్చారు అని చాలా చీప్‌గా మాట్లాడుతూ ఉంటారు. దీనితో లక్ష్మి తీరా పైన తెలుస్తూ ఉంటుంది. విశ్వకి గట్టిగా బ్లడ్ క్లాట్ అయింది. వెంటనే ఏబీ నెగెటివ్ బ్లడ్ కావాలి అని డాక్టర్ చెప్తూ ఉంటాడు. లక్ష్మి దగ్గర ఆ బ్లడ్ గ్రూప్ ఉండడంతో తను వెంటనే బ్లడ్ డొనేషన్‌కి రెడీ అయిపోతుంది. బ్లడ్ ఇస్తున్న టైంలో లక్ష్మి చాలా ఎమోషనల్‌గా విశ్వ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. విశ్వ వాళ్ళ పేరెంట్స్ హాస్పిటల్‌కి వెళ్తారు. కానీ అక్కడున్న వాళ్ళు లక్ష్మి బ్లడ్ ఇస్తుంది అని తెలిసి కూడా రోడ్డు మీద పడేసరికి బ్రతిమలాడుతూ ఉంటుంది. రక్తం అంతా పోతుంది అని చాలా ఘోరమైన మాటలు అంటూ ఉంటారు. లక్ష్మి మాత్రం అవేమీ పట్టించుకోకుండా విశ్వాన్ని సేవ్ చేయాలి అని తపనలో ఉంటుంది. ఫైనల్‌గా నర్స్ వచ్చి టైంకి బ్లడ్ ఇచ్చారు. ఇప్పుడు విశ్వ ఔట్ ఆఫ్ డేంజర్ అని చెప్తాయి. లక్ష్మి హర హర మహాదేవ్ అని మొక్కుకొని ఇంట్లో హస్బెండ్ భోజనం చేశారో లేదో అని హర్రిగా హాస్పిటల్ నుండి బయలుదేరుతూ ఉంటుంది. మరి నెక్స్ట్ ఏం జరగబోతుందో అనేది చూద్దాం. థాంక్ యూ.